హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారు కదా? మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎప్పుడు మహారాణులే. అలా మహారాణులుగా మీరందరూ ఆడవాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా త్రిమూర్తులు. అంటే బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు రక్షిస్తే, శివుడు లయం చేసుకుంటాడు కదా. సో ఈ ముగ్గురు కూడా మనకు త్రిమూర్తులు. మనం పూజిస్తాం వీళ్ళని. సో వీళ్ళ ముగ్గురు తమ భార్యలకు ఉత్తమమైన స్థానాలు తమ శరీర భాగాల్లో కల్పించారు. అలా మనం కూడా మన భార్యలను ఎప్పుడైతే ఉన్నతంగా చూసుకుంటామో, ఆడవాళ్ళని ఎప్పుడైతే గౌరవప్రదంగా మనం చూసుకుంటామో అప్పుడు మన ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్ర అఫలాహ క్రియాహ అని. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ఇంట్లో స్త్రీలు గౌరవించబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారు. మనం ఆడపిల్లలను బాగా చూడకుండా బయటికి వెళ్ళి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఉపయోగం లేదండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అనుకున్నాం కదా. పుత్రుడనే కాదండి, ఆడపిల్లలకు కూడా ఈ మధ్య ఎలా తయారైందంటే, కలియుగం కదా, ఆడలేదు మగ లేదు, తల్లిదండ్రులను అస్సలు బాగా చూసుకోవడం లేదు. అది చాలా దురదృష్టకరం. అందుకే వృద్ధాశ్రమాలు అనేది ఏర్పడుతున్నాయి మన సమాజంలో. చాలా ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి వృద్ధాశ్రమాలు. చాలా దాతృత్వం ఉన్న పెద్దలందరూ ఇలా వృద్ధాశ్రమాలను స్థాపించి అక్కడ ఏ ఆధారం లేని వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అలా కాపాడాల్సిన బాధ్యత, ధర్మం ఎవరిది అంటే కొడుకులుగా, కూతుళ్ళుగా పిల్లలది. కానీ ఆ పిల్లలు వదిలేయడం వల్ల, ఈ తల్లిదండ్రులు నిరాశ్రయులైపోవడం వల్ల ఈ వృద్ధాశ్రమాలు ఏర్పడుతున్నాయి. దాతలు వాళ్ళని తమ కన్ను బిడ్డల్లాగా వాళ్ళు చూసుకుంటున్నారు. అది వాళ్ళు నిజంగా వాళ్ళకు మంచి జరుగుతుంది, కాదనట్లేదు. కానీ పిల్లలు ఎప్పుడైతే వదిలేస్తున్నారో అప్పుడు వాళ్ళకి ఇలాంటి దురవస్థలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే పిల్లలు బాగా చూసుకుంటారో వాళ్ళకి ఏ లోటు ఉండదు కదా. తల్లిదండ్రులకి ఏ లోటు ఉండదు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడి గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే మన ఇంట్లో తల్లిదండ్రులని కానీ, మన తల్లులను అంటే తల్లిని, అక్కని, చెల్లిని, భార్యని, పరస్త్రీని ఎవరైతే గౌరవంగా, ఆదరంగా, ప్రేమగా, కించపరచకుండా చూసుకుంటారో వాళ్ళకి జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవండి. ఎదగడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకని ఈ శ్లోకంలో అదే చెప్తారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజ్యంతే అంటే పూజించబడతారో, పూజలు అక్కర్లేదండి, కనీసం మినిమం గౌరవం దక్కితే చాలు. ఆడది అనడానికి వాళ్ళకి ఒక మనసు ఉంటుందని, వాళ్ళు చాలా కష్టపడుతున్నారని, రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారని వాళ్ళని చూసి వాళ్ళ మీద కొంచెమైనా కన్సర్న్ చూపించి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తే చాలండి, పూజ చేయక్కర్లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, రమంతే తత్ర దేవత, అక్కడ దేవతలందరూ ఆనందిస్తారట. దేవతలందరూ కూడా ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారట. ఎత్రైతాస్తు న పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడరో, పూజించబడరో, తత్ర నిష్ఫలాహ క్రియా అఫలాహ క్రియా. అఫలాహ అంటే న ఫలాహ అఫలాహ, ఫలించవు, పనులేవి కూడా ఫలించవు. సో ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఏ పనులు కూడా జరగవు, పనులు నెరవేరవు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ చూడండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర అఫలాహ క్రియాః. సో ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఈ శ్లోకం చెప్పాలనుకున్నాను. మీ పార్ట్నర్
ఆడ కానీ మగ కానీ ఆడపిల్లలు కూడా ఇవాళ సొసైటీలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సో అది చాలా దురదృష్టకర పరిణామం ఇది. సో మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ ఏమన్నా తప్పు చేస్తే ఆడైనా మగైనా వాళ్ళని నా అనే దృష్టితో చూసి క్షమించండి తప్ప వాళ్ళ ప్రాణాలు తీయాలని అస్సలు మనసులోనైనా అనుకోవద్దండి. ఎందుకంటే ఆ పిల్లైనా ఆ వ్యక్తి మగవాడైనా సరే మన జీవితంలోకి ఆనందంగా 100 ఏళ్ళు గడపాలని వస్తారు. అలా వచ్చిన వాళ్ళని మనం తుదముట్టించడం అనేది విషం పెట్టి చంపో లేదంటే ఇంకో రకంగా చంపో వాళ్ళ ప్రాణాలు తీయడం అనేది అస్సలు మంచి పరిణామం కాదు. మీ భార్య అయినా మీ భర్త అయినా వాళ్ళని బాగా చూసుకోండి, వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చేలాగా చూడండి. కాబట్టి ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, అవతల వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో, ఆదరంగా చూస్తారో, గౌరవిస్తారో, పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మీ అభివృద్ధికి వాళ్ళ ఆశీస్సులు ఎంతగానో మీకు తోడ్పడతాయి. బాగుంది కదండి శ్లోకం. సో మీకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి గౌరవం ఇచ్చేలాగా ప్రవర్తించండి. వాళ్ళని ఎక్కడా బాధ పెట్టే పనులు మీరు చేయకండి. అప్పుడు మీరు ఏ పని మొదలు పెడతారో ఆ పనులన్నీ మీకు సానుకూలంగా సజావుగా సాగిపోతాయి. మీరు జీవితంలో ముందుకు ఎదగడానికి కూడా చాలా అవి తోడ్పడతాయి. ఓకేనండి. మీ భార్య బిడ్డలు కానివ్వండి, లేదంటే అక్క చెల్లెళ్ళు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరినైనా మనం మంచిని పంచుకుంటూ వెళ్తే ఆ మంచి మనని చివరి దాకా కాపాడుతుంది. ఈ నమ్మకం నాకు చాలా ఉంది. అందుకే ఇది మీకు చెప్పాలని వచ్చాను. మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, నవ్వుతూ తులుతూ ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు. నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.